నేను మీ బంగారు కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్. వెల్కమ్. నేను ఈరోజు వెరైటీగా ఫస్ట్ టైం చేస్తున్నానండి. చోలే భటూరి అంటారు. ఇది ఢిల్లీ, ముంబైలో మంచి ఫేమస్ అనమాట. మన ఆంధ్ర కొంచెం తక్కువ చేసుకుంటాం, కానీ బాగుంటుంది. ఓపిగ్గా చేసుకుంటే చాలా బాగా పొంగుతుంది. చాలా బాగా టేస్టీగా కూర కూడా కుదిరిందంటే అద్దరిపోతుంది అనమాట. ఇది బయట కొనుక్కుంటే 200 అట్లా ఉంటుందండి. అదే మన ఇంట్లో చేసుకుంటే చాలా వస్తాయి, హెల్త్కి మంచిది కూడా. సో దీనికి మనకు కావాల్సినవన్నీ ముందు చెప్పేశాను కదా మీకు. ముందు నేను పెరుగు, ఆయిల్, షుగర్, సాల్ట్, పెరుగు వేసాను కదా. అవి వేసిన తర్వాత గోధుమ నూక వేసుకున్నాను అనమాట. ఒక కప్పు, 2 కప్పులు మైదా వేసుకున్నాను. వేసుకుని దీన్ని బాగా మిక్సింగ్ చేసేదండి. ఏమండోయ్, ఎలా నలపాలో తెలుసు కదా. మనం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలపాలి, లేదంటే పిండి మరీ జారుగా అయిపోతే బాగా రావు, మరీ గట్టిగా అయిపోతే అది కూడా బాగోదు. సో మీడియంగా ఉండాలి కాబట్టి మనం దీనికి మసాజ్ చేయాలన్నమాట. కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఓకే మొత్తం కలిసింది కదా. దీని మీద కొంచెం ఆయిల్ రుద్దేసి, అంటే కాల్చి చల్లార్చిన ఆయిల్ పోసుకొని బాగా తిప్పేసి అది పొడిబారకుండా మనం తడి క్లాత్ పెట్టేసుకోవాలి. ఓ పక్కన శనగలు రాత్రంతా నానబెట్టాను. 9 గంటలు నానబెట్టానండి. అది నానబెట్టింది 2 సార్లు కడిగేసుకొని దాంట్లో ఒక బాస్ బిర్యానీ ఆకు, చెక్క, తర్వాత కొంచెం టీ పొడి కూడా వేస్తారు. నేను వేయలేదు, నా కలర్ నచ్చదు కాబట్టి. వేసుకుంటే మీరు వేసుకోవచ్చు. మసాలా దినుసులు వేసుకుని బాగా ఉడకబెట్టుకోండి. నాకు 4-5 విజిల్స్ అయితే మనకి మెత్తగా ఉడుకుతుందనమాట. ఫస్ట్ నేను ఆయిల్ వెయ్యను. కళాయి తీసుకుని దాంట్లో ఆయిల్ వెయ్యను ఫస్ట్. అది కదా మనది, అదేదా సర్ప్రైజ్, అదేదా సీక్రెట్. చూసారు కదా ఆనియన్స్ని ఎలా వేయిస్తున్నానో. చూసారు కదా వాటరు. అదే మనం ఆయిల్ వేస్తే టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది. సో ఆ ఆయిల్ వాటర్, ఉల్లిపాయల వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. చూసారు కదా పక్కన వాటర్ ఎంత ఉందో. అలాగా నీళ్ళంతా ఇంకిపోయిన తర్వాత నేను గళ్ళుప్పు వేసి, గళ్ళుప్పో 1 స్పూన్ వేసి పసుపు, జీలకర్ర వేసాను. పసుపు 1/2 టీ స్పూన్, మీకు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. తర్వాత జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసాను. బాగా వేసి ఆ నూనె కాదు సారీ ఆయిల్ చిచి దాంట్లో వాటర్ అంతా పోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకున్నాను. కొంచెం ఫ్లేవర్కి చాలా బాగుంటుంది టేస్ట్ కాబట్టి మనం ఆ నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు మనం బాగా తిప్పుతూ ఉండాలన్నమాట. ఈలోగా టమాటాలని ఒక 2-3 కడిగేసి పేస్ట్ కొట్టుకుని ఉంచుకోండి. కొంతమంది ఉడకబెట్టేసుకుంటారు, కొంతమంది పేస్ట్ పచ్చిదనే వేసుకోవచ్చు. ఎందుకంటే కూరలో మగ్గుతుంది కదండి. 2 సార్లు అంటే గ్యాస్ వేస్ట్ కదండి. అందుకనే మనం పేస్టే వేస్తామన్నమాట. చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవచ్చు, లేదంటే ఇలా పేస్ట్ కొట్టేసుకుని వేసుకోవచ్చు. ఏదైనా కూరలో మగ్గిపోద్దండి. టమాటా అన్నది త్వరగా ఉడికిపోయి కలిసిపోతుంది అనమాట. సో చూసారు కదా, మనం వేసేసి టమాటాలో వాటర్ కూడా వచ్చేంత వరకు మనం తిప్పుతూ ఉండాలి. గిర్ర తిప్పేసేయండి. మరి చూసారు కదా మన కడాయిలోని వాటర్ అంతా ఇంకిపోతుంది. అలాగే అన్నీ సమపాళ్ళలో వేగుతున్నాయి. దయచేసి మీరు గమనించగలరు. మన మసాలా కూడా రెడీ చేసి పెట్టుకోండి పక్కన. మీ ఇంట్లో చేసుకున్న మసాలా కానీ, కాబూలీ శనగ అంటే బయట షాపులో దొరుకుతాయి, చోలే భటూరి మసాలా అని. తర్వాత మీ దగ్గర ఉన్న కారం 1 స్పూన్, మనం పచ్చిమిర్చి ఒక 4 వేసాం కాబట్టి కారం చూసుకుని వేయండి. నేను కారం 1 స్పూన్ వేసాను. జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్ వేసి చోలే భటూరి మసాలా కూడా 1 స్పూన్ వేసుకున్నాను అనమాట. అంటే దీనికి ఫ్లేవరు ఆ మసాలాలో వస్తుందన్నమాట. సో అది వేసుకోవాలి ఈ కూర వండినప్పుడు. లేదంటే మీ దగ్గర ఉన్న మసాలా మీరు వేసుకోవచ్చు. ఏది చేసుకున్నా, ఎలా చేసుకున్నా పర్ఫెక్ట్గా చేసుకుంటే చాలా ఎమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనం కసూరి మెతి కూడా కొంచెం వేసుకోవచ్చు, అంటే ఫ్లేవర్స్ అన్నీ బాగుంటాయి. చూసారు కదా, నేను ఆయిల్ ఇప్పుడు వేసాను. ఈ కూరకి ఏంటంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి మీరు ఒక 5-6 స్పూన్లు వేసుకోండి. వేసుకుని మన ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా గిర్ర తిప్పేసేయండి.
తిప్పేసిన తర్వాత మనం ఏదైతే వాటర్లో ఉడకబెట్టుకున్నామో కాబూలి శనగలు ఆ వాటర్తో సహా వేసేయండి. ఏంటంటే ఆ వాటర్లో ఆ ఫ్లేవర్ అంతా దిగుతుందన్నమాట. చూసారు కదా, నేను ఇలా పట్టుకుంటే ఉడుకుతుంది. మీకు చూపిస్తారు నలిపి, అంటే కాలుతుంది అనుకోండి. కొద్దిగా ఉడికిపోయిందనమాట. మనం కూరలో ఇంకా ఉడకబెడతాం కాబట్టి కర్రీ కూడా త్వరగా అయిపోతుంది. సో మనం అవన్నీ వేసుకుని బాగా హై ఫ్లేమ్లో చూసుకుని దగ్గరుండి మనం ఈ కూరను ఉడకబెట్టాలన్నమాట. మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్తే సిమ్లో పెట్టేసి అలా ఒక పావుగంట వరకు మగ్గనివ్వండి. హైలో అయితే దగ్గరుండి తిప్పుకుంటూ ఉంటుంది. ఇది శ్రద్ధగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకుంటే, అంటే నా ఉద్దేశం ఏంటంటే మనం ఇంట్రెస్ట్గా ప్రేమగా చేసామంటే కూర టేస్ట్గా వస్తుంది. ఏ చిరాకులోనో పరాకులో చేసామంటే అది టేస్ట్ ఉండదు, మనకే తినబుద్ధి కాదు. అలా ఉంటుందని దాని అర్థం. తప్పుగా దయచేసి అనుకోవద్దు. మనం ఈ కూర ఉడుకుతుంటుంది కదా, ఈ పక్కన మనం పూరీలు, మరి చోలే భటూరీ కదండి, మన వేడి వేడి పూరీలు చేసుకుందాం. కానీ ఒకటి గమనించండి, ఆయిల్ మరగకుండా వేస్తే మనకి పూరి పొంగదు. మనం ఒత్తుగా లాంగ్గా చేసుకోవాలి చపాతీ అనేది. సో అది పొంగదు. ఇది మీకు ఉదాహరణగా మీకు చూపిస్తున్నాను అనమాట. ఆ నూనె ఎంత బాగా కాగితే ఆ పూరి అంత బాగా పొంగుతుంది. మీరు ఎంత ఆయిల్ వేసినా ఎంత ఇది చేసినా నేను పొంగను అంటుంది. అలాగే కలర్ కూడా మారదన్నమాట. ఆయిల్ మనకి ఇంకా హీట్ అవ్వాలి. మనకు యాంగర్ కదండి, ఫస్ట్ టైం చేసినాం కాబట్టి ఇది మనకి పొంగలేదు, లావలేదు. దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ మనం ఇంకోటి చేసుకుందాం. ఇది ఎలాగో కలరు రావట్లేదు, పొంగట్లేదు. అంటే మీకు ఉదాహరణగా చూపిస్తుంది అనమాట. ఆయిల్ మరగకుండా వేసిన మనకి ఇది తప్పదు. సో నేను ఇంకొక చపాతీ చేసుకున్నాను, 2-3. మనకేంటంటే ఇది నూనె మరిగిందంటే గబగబా పొంగుతాయి అన్నమాట. మనం చేసేసుకుని ఉంచుకోవాలి పూరి. ఆ పిండి అనేది దడదడగా ఉంటే బాగుంటుంది. ఆ పిండి అనేది ఏంటంటే తడి క్లాత్ వేసుకుంటే బాగుంటుందన్నమాట. సో ఫస్ట్ మనం నూనె బాగా మరగబెట్టి ఈ పక్కన పూరి ఎలా ఒత్తుతున్నానో చూడండి. ఆ దిమ్మ అనేది ఉంటుంది కదా, దాన్ని శుభ్రంగా కడిగేసుకుని దాని మీద కొంచెం పిండి చల్లుకుని మనం ఇలా ఉండల్లా చేసుకుని మనం ఒత్తుకోవాలన్నమాట. అప్పడాల కర్రతో మంచిగా ఒత్తుకోవాలి. పిండిని అటు ఇటు మసాజ్ చేసాం కదండి, సో బాగా వస్తుంది. ఈ పిండిని మనం మద్దనావి చేసి ఒక 4-5 గంటలు నానబెట్టుకుంటే ఇంకా బాగా వస్తాయి అన్నమాట. సో చూసారు కదా, అప్పటికప్పుడు చేసాము, అప్పటికప్పుడు వేస్తున్నాం కాబట్టి మ్యాక్సిమం చాలా బాగా వస్తాయి. చూసారు కదా, ఈ షేప్లో ఇంకా పెద్ద పూరీలు చేస్తారు. మనకు అంత పెద్ద గిన్నె కాదు కదండి, సో నేను చిన్నగానే చేసుకున్నాను, కొంచెం దలసరిగా చేసుకున్నాను. ఇప్పుడు నా ఆయిల్ మరిగిందండో, చూడండి పొంగుద్ది, మామూలుగా పొంగదు. చూసారు కదా ఎంత బాగా పొంగింది, ఎంత బాగా వచ్చింది షేపు. సేమ్ హోటల్ మాదిరి వచ్చింది. నేను ఫుల్ హ్యాపీ. భలే పొంగిందండి. అది చూస్తేనే నోరు ఊరిపోతుంది. దీంట్లో మటన్ కర్రీ, చికెన్ కర్రీ, రొయ్యల కర్రీ ఏది వేసుకున్న తిన్నా అద్దరిపోతుంది అనమాట ఆ టేస్ట్. చూడండి అన్నీ నై పొంగుతాయి. ఫుల్ హ్యాపీ అనమాట. చూసారా, నూనె సలసల మరిగింది. పూరి పొంగడం వల్లే పొంగేసింది. నేను పొంగానో అంటుందన్నమాట. ఫస్ట్ టైం చేసిన సక్సెస్ అనమాట. హ్యాపీ, ఫుల్ హ్యాపీ. మనం పక్కన కూర కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, మన కాబూలి శనగల కర్రీ, చోలే భటూరీ మన కర్రీ రెడీ అయిపోయింది. ఇది మనం పూరీలను నంచుకుని తినడానికే, కానీ శాంతి సహనం ఓర్పుతో చేస్తే మనం సాధించవచ్చండి. నేను ఫస్ట్ టైం చేసిన సూపర్గా 2 కుదిరిపోయి, మామూలుగా లేదు. పిల్లలకి తెగ నచ్చేసింది, వదిలిపెట్టకుండా తిన్నారనమాట. సో మీరు కూడా చూసి ట్రై చేసి చేసుకుని తినండి, ఎలా ఉందో చెప్పండి. నాది నచ్చితే నా కర్రీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. చూసారు కదా, బాగా ఉడికిందని మీకు చూపిస్తున్నాను అనమాట. చాలా బాగా ఉడికింది. సో మనం తినడానికి రెడీ. పూరి పెట్టుకుని పక్కన ఈ చోలే భటూరీ కర్రీ పెట్టుకుని తింటే ఉంది సామరంగా అద్దరిపోయిందనమాట. మనం చపాతీని కలిపాను కదా పిండి, సో నా చెయ్యి అలా ఉంటుంది, ఏమనుకోవద్దు. మీకు అలా ఒకటి పెట్టుకుని అలా చూపిస్తున్నాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.